ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రతి నెల 1వ తారీఖు మనం ఆ నెల క్యాలెండర్ గురించి మాట్లాడుకుంటాం. మార్చి నెల మొదలవబోతోంది. సో మార్చి 1వ తారీఖు షష్ఠితోటి, అంటే మన ఇంకా మాఘమాసం ఉంది. మాఘం ఉంది. 1, 2, 3, 4, 5 తారీఖులు మాఘశుద్ధ మాఘ బహుళ పక్షంలోనే ఉంటాం, కానీ మాఘ స్నానాలు చేయవలసిందే. ఈ 6వ తారీఖు ఏకాదశి వచ్చింది. మాఘ బహుళ ఏకాదశి. దీన్ని మనం విజయ ఏకాదశి అంటాము. మాఘంలో వచ్చేటువంటి రెండో ఏకాదశి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండదలుచుకున్న వాళ్ళు 6వ తారీఖు రౌండప్ చేసి పెట్టుకోండి. ఈ రోజున ఏకాదశి ఏ రకమైన నియమైనా పాటించవచ్చు. మనం ఒట్టి దేవాలయ దర్శనం చేయొచ్చు. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ఏదైనా తేలిక పలహారం చేసి ఏకాదశిని చేసుకోవచ్చు. అయితే 7వ తారీఖు ద్వాదశి పడింది. పొద్దున ఉదయకాలం ఎవరైనా బ్రాహ్మణోత్తరం ఎవరినైనా పిలిచి, లేదా సాటివారి మన చుట్టాలనైనా పిలుచుకోవచ్చు. వాళ్ళకి భోజనం పెట్టి మనం భోజనం చేస్తే ద్వాదశి పారణ ఫలితం అద్భుతంగా లభిస్తుంది. అవకాశం ఉంటే చేయొచ్చు. అయితే మార్చి 8వ తారీఖు ఈరోజు విమెన్స్ డే వచ్చింది, అందరికీ తెలుసు. ఏటా వచ్చేదే డేట్ ప్రకారం వస్తుంది. కానీ మనకి మహాశివరాత్రి 8వ తారీఖు వచ్చింది. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసము, జాగరణ విశేషంగా చెప్పబడతాయి. ఏదైనా శివార్చన ఎట్లా కుదిరితే అట్లా చేసుకోవచ్చు. 8 లేదు 9. 10వ తారీఖు మనకి అమావాస్య వచ్చిందండి. దీంతో మాఘమాసం పూర్తవుతుంది. మార్చి 10వ తారీఖు తోటి మాఘం పూర్తయిపోతుంది. మాఘ స్నానం కూడా మన అమావాస్య నాడు కూడా తప్పకుండా మాఘ స్నానం చేయవలసిందే. స్నానం చేసి తర్పణాలు విడిచి అలవాటు ఉన్న వాళ్ళు, అమావాస్య నాడు విధి విధానాలను పాటించేవాళ్ళు వారి వారి విధానాలని పాటించుకోవచ్చు. మామూలుగా మాఘ స్నానాలే చేస్తున్న వాళ్ళు అమావాస్య నాడు మానేయాలి, ఇలాంటి భావాల్లోకి వెళ్ళకండి. అమావాస్య నాడు కూడా స్నానం చేయాలి విధిగా. తర్వాత 11వ తారీఖు నుంచి మాఘం ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. అయితే ఫాల్గుణం 11 నుంచి 11, 12, 13, 14 వరుసగా ఏమి మనకి ముఖ్యమైన తిథులుగా కనిపించవు, సాధారణంగా వెళ్తుంది. ఫాల్గుణ మాసంలో పెద్దగా ప్రత్యేక విధి విధానాలు మనం ఏం చెప్పలేకపోతాము. ఈ 20వ తారీఖుని ధాత్రి ఏకాదశి అంటారు. మన ఉసిరి చెట్టు, ఈ మన ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు ఉసిరికి చెట్టు మొదట్లో దీపం పెట్టుకోవటము, ఉసిరికి చెట్టుకి ప్రదక్షిణలు చేయటము విశేషంగా చెప్తారు. ఆ రోజున ఉపవాసం ఉన్నామనుకోండి, దేవాలయ దర్శనము, మనం ఉపవాసం ఉంటాము. మనం ఏకాదశి నాడు విధి విధానాలు ఏవి పాటించగలిగితే, ఏవి పాటించదలుచుకుంటే, ఏది అలవాటు ఉంటే ఆ రకంగా చేసుకోవటం. 21వ రోజు ద్వాదశి నాడు ఆమలక పూజ అని చెప్తారు. అంటే ఏకాదశి నాడు ఉపవసించి ఉన్నవాళ్ళు ద్వాదశి నాడు బ్రాహ్మణుడికి మన ఉసిరికాయలు దానం చేయాలి. ఇప్పుడు ఇంకా వస్తాయి. శివరాత్రి తర్వాత కొన్ని రోజులు ఉసిరికాయలు కనపడతాయి కదా, ఉసిరితో దీపం పెట్టుకోవచ్చు. ఉసిరితో ఏదైనా పదార్థం చేసుకుని ద్వాదశి పారణ చేయొచ్చు. ఉసిరికాయల్ని ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు. ఆమలక పూజ చాలా ప్రత్యేకంగా చెప్తారు. అది 21వ తారీఖు, అంటే ద్వాదశి రోజున, ఏకాదశి మర్నాడు. 22, 23, 24 లేదు, 25వ తారీఖు హోలీ పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి నాడు మామూలుగా హోలీ ఆటలు ఆడుకుంటాం. హోలికా పున్నమి అని చెప్తారు కదా, కాముని దహనాలు అవి చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. లేదా మనం అలాంటివి ఏమీ చేయకపోయినా కూడా ఈ పౌర్ణమి నాడు తప్పకుండా సాయంకాలం వేళ అమ్మవారిని కనుక అర్చన చేస్తే చంద్రబింబాన్ని చూస్తూ లలితా సహస్రనామం లాంటివి పారాయణ చేసుకోవటం, చక్కగా పాలతోటి క్షీరాన్నాన్ని, పాల పాయసాన్ని చేసి దాన్ని అమ్మవారికి, ఈ చంద్రబింబంలో కనపడుతున్నటువంటి మనం భావించాలి అమ్మని, లలితాదేవిని భావించి ఆమెకి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకుంటే ఏవైనా మానసికమైన సమస్యలున్నా, ఆడపిల్లలకి వివాహాలు కాకపోతున్నా, మగపిల్లల సెటిల్మెంట్ పట్ల మనకి చాలా దిగులు అవి ఉంటే అలాంటి సమస్యలు తీరుతాయని చెప్తారు. అది హోలికా పున్నమి రోజున 25వ తారీఖు. అక్కడి నుంచి 26 లేదు, 27 లేదు, 28వ తారీఖు ఈ రోజున సంకటహార చతుర్థి. పగలంతా తది ఉందండి, సాయంకాలానికి చవితి వచ్చేస్తుంది. ప్రతి నెల సంకటహార చవితులు చేసుకునే వాళ్ళు 28వ తారీఖుని రౌండప్ చేసి పెట్టుకోండి. 28న మనం సంకటహార చతుర్థి చేసుకోవచ్చు. సంకటహార చతుర్థి ఎప్పుడు చేసే విధానమే. పగలు ఉపవసించడము, సాయంకాలం వినాయక పూజ చేసుకుని కుడుములు లాంటివి, ఉండ్రాళ్ళు లాంటివి నివేదన చేసి పెట్టుకుని రాత్రి భోజనం చేయటము ఈ రోజు నియమంగా చెప్తారు. తర్వాత 29, 30 లేదు, 31వ తారీఖు ఒక ప్రత్యేకమైన విశేష దినం చెప్దామండి. ఆదివారము షష్ఠి కలిసి వచ్చినాయి. 31 అంటే ఇది ఎప్పుడు, మార్చి 31 ఆదివారము షష్ఠి కలిసి వచ్చిన రోజున ఎవరైనా సంతానార్థులుగా ఉన్నవాళ్ళు, షష్ఠి పూజలు మొదలు పెట్టుకోదలుచుకున్న వాళ్ళు, షష్ఠి ఆదివారము కలిసి వస్తే చాలా విశేషం. కాబట్టి బహుళ షష్ఠి అయినా పనికొస్తుంది. ఈ రోజున సుబ్రహ్మణ్యార్చన చేస్తే సంతానార్థులు
వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. తెల్లని పువ్వులతోటి సుబ్రహ్మణ్యుడిని అర్చించటము, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవటము లాంటివి విశేషంగా చేసుకోవచ్చు. ఇది ఇట్లా ప్రత్యేకంగా కలిసి వచ్చిన రోజున 6 షష్ఠులు చేసుకోవచ్చు అనమాట. ఇది మొదటి షష్ఠి, ఆదివారము షష్ఠి కలిసి వస్తుంది. తర్వాత నుంచి ఏం చేయాలి, షష్ఠులు చేసుకుంటామా ఆదివారాలు చేసుకుంటామా మన నియమం. ప్రతి ఆదివారము పూజ చేసుకుంటే 6 ఆదివారాలు చేసుకోవచ్చు ఒకటి, లేదా సుబ్రహ్మణ్యార్చనే, లేదా 6 షష్ఠులు ప్రతి నెల షష్ఠి చేసుకోవటం, 6 షష్ఠులు 6 నెలల పాటు షష్ఠి పూజా విధానాన్ని చేసుకోవచ్చు. దీంతో మార్చ్ క్యాలెండరు ఇంతే. మన పర్వదినాలు తక్కువే ఉన్నాయండి. ఉన్న పర్వదినాల్లో అయినా కూడా మనం జ్ఞాపకం పెట్టుకుని చేసుకోవటానికి ఇది ఒక ప్రయత్నంగా తెలియజేస్తున్నాం.